నమస్తే వెల్కమ్ టు న్యూస్ క్యాన్ నేను మీ వెన్నెల ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎట్టకేలకు మహిళా బిల్ ని అమలులోకి వచ్చింది అయితే పాస్ అయింది అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 454 ఓట్లతో పార్లమెంట్ లో మహిళా బిల్లుకి ఆమోదం తెలిపారు అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాతే అంటున్నారు అయితే కొంతమంది మహిళలు మాత్రం పార్లమెంట్ లో ఇప్పుడే తక్షణమే అమలు చేయాలంటూ ఇటు సోనియా గాంధీ నుంచి ఇతర మహిళలు కూడా కోరడం జరిగింది ప్రధానంగా పేపర్ చూసుకుందాం ఈనాడులో నారీ శక్తికి జై మహిళా బిల్లుకు లోక్సభ ఆమోదం వెంటనే అమల్లోకి తేవాలన్న సోనియా ఓబీసీ మహిళలను చేర్చాలని ఆమె డిమాండ్ 2029 తర్వాతే అమలు అమిత్ షా ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టకేలకు ఆమోదం తెలిపారు అయితే దాదాపు సభలో 454 మంది ఆమోదం ఇద్దరు మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశారు అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది కూడా ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ మరొకరు కూడా ఓటు వేసినట్లుగా కూడా తెలుస్తుంది వ్యతిరేకంగా అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మహిళా బిల్లుకు లోక్సభలో ఆమోదం తర్వాత వెంటనే అమల్లోకి తీసుకురావాలంటూ కూడా సోనియా గాంధీ కోరడం జరిగింది అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఓబీసీ మహిళలను కూడా ఇందులో చేర్చాలని ఆమె ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది ఈ మేరకు వెంటనే అమలు చేయాలి అంటూ కూడా అడిగారు అయితే మనం ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే 2029 తర్వాత ఇది అమల్లోకి వస్తుంది అంటూ కూడా అమిత్ షా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫిలిం సిటీలో ప్రపంచ కప్ సందడి భారత్ ఆతిథ్యం ఇచ్చే వన్డే ప్రపంచ కప్ హడావిడి ఇప్పటికే మొదలైంది ఇప్పుడు ఆ సందడి హైదరాబాద్ కు చేరుకుంది అయితే ఫిలిం సిటీలో ప్రపంచ కప్ సందడి నెలకొంది ఈ మేరకు ప్రపంచ కప్ ట్రోఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అయితే ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ ట్రోఫీ పర్యటనలో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కప్ బుధవారం రామోజీ ఫిలిం సిటీకి చేరింది అయితే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెక్నాలజీ హబ్ ఏడాది దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన టెక్ ఉద్యోగాల్లో 44% నగరం నుంచే అయితే వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ బిజినెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు వెల్లడించారు అయితే టెక్నాలజీ హబ్ హైదరాబాద్ గా మారింది అంటూ ఉద్యోగాల్లో కూడా 44% నగరం నుంచే జరిగాయంటూ కూడా నిన్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ బిజినెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో సందర్భంగా ఈ మేరకు కేటీఆర్ వెల్లడించారు అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పాలమూరుపై ఏపీ దరఖాస్తు తిరస్కరణ ఎత్తిపోతల పథకం తమ పరిధిలోకి రాదన్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇక డిపిఆర్ ఆమోదానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అంచనా వేస్తున్న తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రధానంగా చూసుకున్నట్టయితే పాలమూరుపై ఏపీ దరఖాస్తు తిరస్కరణ చేశారు అయితే ఈ మేరకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎత్తిపోతల పథకం తమ పరిధిలోకి రాదంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది అలాగే ఘనంగా ఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలు దివంగత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు బుధవారం హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగాయి ఈ మేరకు ఆయన శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగినట్లు కూడా ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు అయితే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా నారీబేరి మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం 454 మంది ఎంపీలు అనుకూలం వ్యతిరేకంగా ఓటు వేసిన మజ్లీస్ ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ ఇంతియాజ్ జలీల్ 8 గంటల పాటు 60 మంది ఎంపీల చర్చలో 27 మంది మహిళా ఎంపీలు ఆకుపచ్చ ఎరుపు స్లిప్పులతో ఓటింగ్ బిల్లుపై లోక్సభలో వాదోపవాదనలు అయితే అధికార విపక్ష సభ్యుల విమర్శలు బీజేపీ నేతలు టికెట్ ఇంటికెళ్లి వంట చేసుకోమన్నారు సుప్రియా సూలే దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం విపక్షాలపై మండిపడ్డ కేంద్ర మంత్రి స్మృతి మహిళా బిల్లును తిరస్కరిస్తున్న ఓబీసీ ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వలేదు మజ్లీస్ చీఫ్ హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ప్రధానంగా చూసుకున్నట్టయితే మహిళా బిల్లుని ఇద్దరు మాత్రమే తిరస్కరించారు ఒకరు అసదుద్దీన్ ఓవైసీ కాగా ఇంకోరు ఇంతియాజ్ జలీల్ ప్రధానంగా చూసుకున్నట్టయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం 454 మంది ఆమోదం తెలపగా ఇద్దరు మాత్రమే వ్యతిరేకించినట్లు తెలుస్తుంది అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ బిల్లును కూడా 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాతే అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది అయితే మనం చూసుకున్నట్టయితే మహిళా బిల్లుకు లోక్సభలో ఆమోదం తర్వాత ఓబీసీ మహిళలను కూడా చేర్చాలంటూ కూడా ఇటు సోనియా గాంధీ ప్రధానంగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ధాన్యం టెండర్లలో గోల్మాల్ 1500 కోట్ల భారీ నష్టానికి అమ్మే ప్రయత్నం అయితే కనీస ప్రణాళిక లేకుండా నిర్ణయాలు ఎఫ్సీఐ తీసుకోలేదని తెలిసినా ఇంతకాలం జాప్యం దానమంతా తడిసిపోయి ముక్కిన తర్వాత టెండర్లు 10 లాట్లకు సింగిల్ టెండర్లు రావడంపై సందేహాలు ప్రధానంగా చూసుకున్నట్టయితే ధాన్యం టెండర్లలో గోల్మాల్ జరిగింది అన్నట్టు కూడా తెలుస్తుంది 1500 కోట్ల భారీ నష్టానికి అమ్మే ప్రయత్నం జరుగుతుందని అలాగే 10 లాట్లకు సింగిల్ టెండర్లపై కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాడు ప్రశంసలు నేడు చీత్కరాల సర్కార్పై ప్రభుత్వ వైద్యుల ఆగ్రహం కోవిడ్ కాలంలో ఇన్సెంటివ్స్
ఇప్పటికీ అందరి ప్రోత్సాహం. గాంధీలో 2 గంటల పాటు ధర్నా. పీఆర్సీ బకాయిలు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రభుత్వం స్పందించుకుంటే ఆందోళన ఉధృతం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అలాగే అంగన్వాడీ కలెక్టరేట్ లో ముట్టడి ఉద్రిక్తం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, తోపులాట్లు, పలువురికి గాయాలు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కోవిడ్ టైంలో ఇటు నర్సులే గాని డాక్టర్లే గాని చాలా కష్టపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో వారికి అప్పట్లో ప్రోత్సాహకాలు అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహకాలు కూడా అందలేదు. అయితే ఈ నేపథ్యంలో నిన్న గాంధీలో 2 గంటల పాటు ధర్నా చేశారు. అప్పుడు ప్రశంసలు చేసి ఇప్పుడు చీత్కారాల అంటూ కూడా ఇటు డాక్టర్లు మండిపడడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేపర్ మనం చూసుకున్నట్టయితే ఆ నిధులు బదిలీని అడ్డుకోండి. ఔటర్ లీజ్ తో హెచ్ఎండిఏకు 7,380 కోట్ల రాబడి. వాటిని ఖజానాకు పంపాలని జీవో జారీ చేసిన సర్కార్. హెచ్ఎండిఏ చట్టానికి ఈ జీవో విరుద్ధమని పిటిషన్. నిధులపై హెచ్ఎండిఏకి అధికారమని వాదన. వ్యతిరేకించిన ప్రభుత్వం. తుది తీర్పులోనే దీన్ని పరిశీలిస్తామన్న హైకోర్టు. ప్రధానంగా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. 7,380 కోట్ల ఔటర్ లీజ్ కి హెచ్ఎండిఏకి కోట్ల రాబడి అన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ నిధులు మళ్లించండి, బదిలీ చేయండి అంటూ కూడా ఇటు కోర్టు ఈ మేరకు ఆదేశించింది. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో మహిళా బిల్లుకు పాస్. భారీ మెజార్టీతో ఆమోదించిన లోక్సభ. సభలో 7 గంటల పాటు సుదీర్ఘ చర్చ. ఓబీసీ కోట చేర్చాలి, ఇక వెంటనే అమలు చేయాలి అంటూ కూడా సోనియా. ఇక బిల్లులో 2 అంశాలుగా చిత్రంగా ఉన్నాయి. వెంటనే అమలు చేస్తే చిక్కులు వస్తాయి. సీట్లను మేము రిజర్వ్ చేస్తే ఒప్పుకుంటారా? ఆ పని డిలిమిటేషన్ కమిషనే చెయ్యాలి. ఇక రాజ్యసభ ముందుకు ఇవాళ బిల్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మహిళా బిల్ పాస్ అయింది. 454 ఓట్లు అనుకూలంగా పడ్డాయి. కేవలం 2 ఓట్లు మాత్రమే వ్యతిరేకంగా పడ్డాయి. మనం ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే సభలో 7 గంటల పాటు సుదీర్ఘ చర్చ తర్వాత మహిళా బిల్ పాస్ అయింది. ఈ మేరకు ఓబీసీ కోట కూడా చేర్చాలి అంటూ కూడా, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుని వెంటనే అమలు చేయాలంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బిల్లులో 2 అంశాలు మాత్రం చిత్రంగా ఉన్నాయంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికలు నవంబర్లోనే. అక్టోబర్ 2వ వారంలోగా షెడ్యూల్ ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పట్లో జమిని ఉండకపోవచ్చని పార్లమెంట్ ప్రత్యేక సెషన్ తో క్లారిటీ. అన్ని పార్టీల్లో మొదలైన హడావిడి. ప్రచారంలోకి దిగాలంటూ బీఆర్ఎస్ అభ్యర్థులకు మంత్రుల ఫోన్లు. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు. 1-2 రోజుల్లో బీజేపీ ఫస్ట్ లిస్ట్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికలు నవంబర్లోనే అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? కేవలం ఇంకా 1 నెల టైం ఉన్న నేపథ్యంలో నవంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు అనేది కూడా ఒక సందేహం నెలకొంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్జిటి పోస్టులకు 6 రోజుల పరీక్షలు. నవంబర్ 20 నుంచి డిఎస్సి 2023 ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. 11 జిల్లాల్లో సెంటర్ల ఏర్పాటు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎస్జిటి పోస్టులకు 6 రోజులు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ప్రధానంగా నవంబర్ 20 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మా రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మహిళా బిల్ పాస్ అయినట్టు తెలుస్తుంది, మహిళా రిజర్వేషన్ బిల్లు. అయితే 454 ఓట్లతో ఆమోదం తెలిపారు. సుదీర్ఘ చర్చ తర్వాత ఈ మేరకు ఆమోదం తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో ఇది ఇప్పట్లో అమల్లోకి రాదు, 2024 ఎన్నికల తర్వాతే అమల్లోకి వస్తుంది అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన విధి విధానాలతో రూపకల్పన చేయాల్సినప్పుడు దానికి సంబంధించిన చేయడం కానీ కొన్ని మార్గదర్శకాలు వీటికి ఉంటాయి. కాబట్టి బిల్లును పార్లమెంటు ఆమోదం తెలియనప్పటికీ దాన్ని అమలు చేయాలంటే కొంత అధికారికంగా కొంత ప్రాసెస్ దానికి సమయం పట్టే అవకాశం. ఇంకోటి ఏంటంటే చట్టసభలకు అంటే చట్టాలు చేసే ప్రక్రియను ఎన్నుకునేందుకు వీలైనటువంటి బిల్లు కాబట్టి దానికి కొంత సమయం పట్టే అవకాశం. నియోజకవర్గాల పునర్విభజన అనుకోండి, జనగణన చేయాలి అన్నప్పుడు జనగణన చేయాలి అనుకున్నప్పుడు జనాభా లెక్కలు తీయాలంటే దానికి కొంత వ్యవస్థ కావాలి. ముందుగా గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు ఆ స్థాయిలో వెళ్ళాల్సిన అవసరం. ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియను పూర్తి చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆ బిల్లు అమలు కొంత సమయం పట్టే అవకాశం. రెండవ అంశం ఏంటంటే 2026లో నియోజకవర్గాల పునర్విభజన దేశవ్యాప్తంగా జరగాల్సింది. అంటే ఒక రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాలతో పాటు లోక్సభ నియోజకవర్గంలో కొంత పునర్విభజన చేయాల్సిన అవసరం. కాబట్టి వీటన్నింటి తర్వాత అప్పుడే ఈ పునర్విభజన తర్వాత ఎన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అన్న అంశంతో పాటు
ఉమెన్స్ మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశం కూడా అప్పుడే తేల్చాల్సి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదం తెలిపినప్పటికీ అమల్లోకి వస్తున్నప్పటికీ దాన్ని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఈ బిల్లును పార్లమెంటు పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. అన్ని పార్టీలు దీన్ని ఆహ్వానిస్తున్నాయన్న విషయం నిన్న జరిగిన పార్లమెంట్ లో ఓటింగ్ కారణంగా వచ్చినటువంటి చర్చ సందర్భంగా కొంత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అది న్యాచురల్ గా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఓబీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలి, కేంద్రంలో ఓబీసీ ప్రాతినిధ్యం లేదు అంటూ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్రంలో దాదాపుగా 100 మంది 98 మంది అనుకుంటా 98 మంది పరిపాలన హెచ్ఓడీలు ఐఏఎస్లు వీళ్ళు ఉంటే దాంతో కేవలం ఓబీసీ సంబంధించి మాత్రం కేవలం 4 మాత్రమే ఉన్నారని చెప్పి వారు చెప్పారు. దీన్ని పెంచాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అంటే ఓబీసీ ప్రాతినిధ్యం కొంత అనుకున్న స్థాయిలో లేదు, దీన్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. రిజర్వేషన్లకు కూడా అంటే రిజర్వేషన్లు అమలైతే తప్ప ఆయా వర్గాలకు చట్టసభల్లో కానీ అటు పరిపాలన అంశాల విషయంలో కానీ కొంత వాళ్ళకు ప్రాధాన్యత దక్కట్లేదు అన్న విషయాన్ని వాళ్ళు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఓబీసీ రిజర్వేషన్లు మహిళా బిల్లును ప్రవేశపెట్టాలి. మహిళా అంటే ఈ రిజర్వేషన్లు 33% రిజర్వేషన్ మహిళలకు ఓబీసీ కోటా ఎంత, ఓబీసీ వాటా ఎంత అని చెప్పేసి కూడా వారు అడిగారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని దాటవేశారు. రెండో అంశాన్ని రిజర్వేషన్లను ఇప్పటి నుంచి అమలు చేయాలి, వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కూడా అదే డిమాండ్ చేస్తా ఉంది. అయితే రిజర్వేషన్ ను అమలు చేయాలనుకున్నప్పుడు కొత్తగా కొంత జనాభా లెక్కలు సేకరించాల్సి నియోజకవర్గాలుగా మహిళల శాతం ఎంత ఉంది, ఏ నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు అధిక శాతంలో ఉన్నారు ఓటర్స్, మహిళా ఓటర్ అనే విషయాన్ని కొంత లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ నిన్ననే ఓటర్ల జాబితా తెలంగాణకు సంబంధించి మనం పరిశీలిస్తే నిన్ననే ఓటర్ల జాబితా తుది ఆహ్వానాలు అంటే కొత్తగా చేసుకోలేదు, ప్లస్ మైనస్ డిలీషన్ చేయాలన్నా అడిషన్ చేయాలన్నా నిన్నటి వరకు గడువు ఉంది. ఆ గడువు తర్వాత కొంత ఇచ్చారు. 3,70,00,000 మంది 71 లక్షల మంది ఓటర్లు తెలంగాణలో ఉన్నారని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన ఇచ్చింది. దీనికి సంబంధించి ఇంకా మళ్ళీ అభ్యంతరాలు కానీ మిగతా ఏమన్నా ఉంటే వాటిని సమర్పించండి, దాన్ని చూద్దామని చెప్పి. అంటే కొన్ని చోట్ల రాజకీయ పార్టీ కొంచెం చెప్తా ఉంది, ఒక ఇంట్లో 40 మంది ఓటర్లు ఉన్నారు, ఒక ఇంట్లో 70 మంది ఓటర్లు ఉన్నారు, కొంతమంది తీసేశారు, పలానా పార్టీ సమయంలో తీసేశారని చెప్పేసి పార్టీ ఆరోపిస్తారు. ఇట్లాంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పండి, వాటికి సంబంధించి సరి చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పింది. ఈ సమయంలో ఇప్పటికిప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ బిల్ అనేది కొంత ఈసీ కూడా ఎన్నికల సంఘానికి కూడా కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఆ ఓటర్లు మహిళా ఓటర్లు అధికంగా ఉన్న చోట మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నప్పుడు ఆ మహిళా ఓటర్లలో కూడా కొంత అవతాపం జరిగే అవకాశం ఉంది. కొంత స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ దానికి ఆ ఓటర్ల జాబితాను లెక్కలు తీసి మళ్ళీ రాజకీయ పార్టీల అభ్యర్థులను తీసుకొని మళ్ళీ దాంట్లో సవరణ చేసి ఇదంతా అంటే ఎన్నికలు ముంచుకొచ్చాయి. డిసెంబర్లోగా ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈసీ ఆ కోణంలో కొంత చర్య తీసుకుంటా ఉన్నది. కాబట్టి ఇప్పటికిప్పుడు రిజర్వేషన్ అమలు చేయండి. తెలంగాణ ఎన్నికలతో మొదలుపెట్టింది లోక్సభ 2024లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికలు ప్రవేశపెట్టండి, దీన్ని అప్పటి నుంచి అమలు చేయండి అని చెప్పేసి చెప్పడం కూడా కొంత సాధ్యం కాదేమో అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2029 నుంచి ఎప్పటికీ 2026, 27లో రిజర్వేషన్ లేని ఏది నియోజకవర్గాలు మహిళలకు కేటాయించబడ్డాయి. దాంట్లో బీసీ ఎవరు, ఎస్సీ ఎవరు, ఎస్టీ ఎవరు, జనరల్ స్థానం ఏంటి అనే విషయాలను కొంత లెక్కలు తీసి
ప్రకటించి ముందుగా దానికి సంబంధించిన అభ్యంతరాలను చెప్పడము, తీసుకోవడము, ఈసీకి కొంత పూర్తి స్థాయిలో అధికారులు కట్టబెట్టి ఆ నియోజకవర్గాల రిజర్వేషన్లను కూడా ఈసీ ద్వారానే చేయించాలి అన్న యోచనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కొంత సమయం కావాలని ఆ బిల్లు పెట్టింది. అది అంటే హడావిడిగా చేయడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి హడావిడి లేకుండా నింపాదిగా చేద్దాం. జరిగింది ఆలస్యం ఇంతవరకు జరిగింది, ఇంకొక 5 ఏళ్ళు ఆగితే సరిపోతుంది అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని లోక్సభలో విపక్షాలకు సమాధానం ఇచ్చిన మంత్రులు కానీ చర్చ పైన మాట్లాడినటువంటి వారు కూడా కొంత స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ వాదనతో విపక్ష పార్టీలు కొన్ని ఏకీభవించాలనే విషయం స్పష్టమవుతా ఉంది. కొన్ని వాకౌట్ కూడా చేశారు. వాకౌట్ చేసిన పార్టీలు అంటే తమ డిమాండ్ ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వకపోవడం ఒకటి, రెండోది వెంటనే దీన్ని అమలు చేసేందుకు బిల్లులో ఒక క్లాజ్ను పొందుపరచకపోవడం, ఈ రెండింటి మీద వాళ్ళు కొంత నిరసన వ్యక్తం చేశారు. అందుకే కొంత వాకౌట్ జరిగింది. అయితే ఇద్దరు మాత్రమే ఎంపీలు మాత్రమే. అలాగే చూసుకున్నట్టయితే కృష్ణమూర్తి, ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు నవంబర్లోనే ఉంటాయి, ఈ మేరకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? అసెంబ్లీ ఎన్నికలు అసలు నవంబర్లో పెట్టే అవకాశం ఉందంటారా? నోటిఫికేషన్ 4వ తారీఖు, అక్టోబర్ 4వ తారీఖు 6వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ అంటున్నారు. అయితే ఆ నోటిఫికేషన్ తర్వాత కనీసంగా 40 డేస్ కొంత గడువు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముందు నోటిఫికేషన్ అనేది ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించి నామినేషన్ ప్రక్రియ కానీ మిగతా స్క్రూటినీ విత్డ్రాల్స్ వీటికి సంబంధించి చాలా ఉంటాయి. ఇవన్నీ చేయాలి. అంటే నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఎన్నికలు ఉండే అవకాశం. నవంబర్లో అంటే నవంబర్ చివరి వారంలో ఉండొచ్చు. గతంలో జరిగిన ఎన్నికలను మనం పరిశీలిస్తే, అంటే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే 1 రోజుల పాటు అసలు దఫల వారీగా 4 దఫలుగా రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. ఆ తర్వాత 20 రోజుల వరకు బ్యాడ్ బాక్స్లను భద్రపరిచి తర్వాత కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలు ప్రకటించారు. ఇక్కడ అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే నవంబర్ చివరి వారంలో పోలింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. అంటే ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్న సందేశాలను పరిశీలిస్తే ఈ రకమైనటువంటి కొంత మనకు అవగాహన వస్తూ ఉంది. కాబట్టి నవంబర్ లేదా డిసెంబర్ కష్టాలు వెళ్తాయి. నవంబర్లో మొదటి వారం జరుగుతాయా? నవంబర్ 30వ తారీఖున నవంబర్ ఎన్నికలే, నవంబర్లో జరిగే ఎన్నికలు అంటారు. కాబట్టి ఆ కోణంలో కొంత నవంబర్లో జరుగుతాయన్న ప్రచారం జరుగుతూ ఉన్నది. మొత్తంగా అంటే రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఏకకాలంలో పోలింగ్ జరిగేటువంటి అవకాశం అయితే లేదు. రేపు 4వ తారీఖు ఫస్ట్ వీక్ లో ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డీజీపీ కొంచెం భేటీ అయ్యి వేరువేరుగా భేటీ అవుతున్నారు, ఉమ్మడిగా భేటీ అవుతున్నారు. ఇక్కడ పరిస్థితులు, పోలింగ్ కేంద్రాలు ఎలా ఉన్నాయి, ఎలా ఏర్పాటు చేశారు, శాంతి భద్రత పరిస్థితి, ఏ జిల్లాలో ఎక్కువగా శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశం. గతంలో అంటే ఏమైనా సంఘ విద్రోహ శక్తులు కొంత పోలింగ్ డిస్టర్బెన్స్ చేసేందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన సంఘటన ఏంటి, ఆ సంఘటన తర్వాత ఫలితాలు ఏంటి, ఎలా ఉండబోతుంది, ఓటర్లను భయభ్రాంతాలకు గురి చేసేందుకు ఏమన్నా ఆస్థాలు ఉన్నాయా, సంఘ విద్రోహ శక్తులు కానీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. చేస్తే వారి కట్టడికి ఏ రకమైన చర్య తీసుకోవాల్సిన ఏ రకమైన తీసుకున్న చర్యలేంటి అన్న విషయాన్ని కూడా కొంత ఈసీ పరిశీలించారు. అదే సమయంలో ఓటర్ల జాబితా విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకోవడం, పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే దాదాపు ఖరారు చేశారు. పోలింగ్ కేంద్రాల వారిగా పోలింగ్ కేంద్రాల పైన పార్టీలకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయి, వీటన్నిటి విషయంలో కొంత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పాటించిన సందర్భంగా కొంత స్పష్టతకు వచ్చే అవకాశం. స్పష్టతకు వచ్చిన తర్వాత వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదిక ఇవ్వాల్సిన అవసరం. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ఓటర్లను ఎంతమంది ఓటర్లు అని ఫైనల్ జాబితాను ప్రకటించి దాంట్లో ఓటర్లలో
పురుషులు ఎంత, స్త్రీలు ఎంత, ఈ వివరాన్ని పూర్తి స్థాయిలో ప్రకటించి అదేవిధంగా నియోజకవర్గాల వారిగా ఓటర్ల జాబితాను కూడా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఇచ్చేసి అప్పుడు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం. షెడ్యూల్ ప్రకటిస్తాం, ముందుగా షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తాం. షెడ్యూల్ అలాగే మనం చూసుకున్నట్టయితే ఔటర్ లీజ్ తో 7,380 కోట్లు హెచ్ఎండిఏకి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఏమంటుందంటే నిధులు బదిలీ చేయండి అంటూ ఇటు ప్రభుత్వం కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలుకి హెచ్ఎండిఏ చట్టానికి ఈ జీవో వ్యతిరేకం అంటూ కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అసలుకి అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయింది అనే విషయం మనం స్పష్టంగా ఇక్కడ ఈ పిటిషన్ తోటి అర్థమవుతాం. హెచ్ఎండిఏ సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమ్మేస్తుంది, ఇంకా వెతుకుతుంది ఎక్కడున్నాయి అమ్మేద్దామని, పైసలు లేదు. అంటే ప్రభుత్వ నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్పష్టమవుతా ఉంది. నిత్యం వారి పనులకు కూడా మంత్రులకు డీజిల్, పెట్రోల్, వాళ్ళకి కావాల్సిన ఖర్చులకు సంబంధించి కూడా కొంత ఇవ్వాలంటే, ఖజానా నుంచి ఇవ్వాలంటే ఆర్థిక శాఖ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్పష్టమవుతా ఉంది. ORR ను ప్రైవేట్ సంస్థ కట్టబెట్టారు. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 7,380 కోట్లు వచ్చాయి. ORR కాంట్రాక్ట్ ఇస్తున్న సంస్థ ప్రభుత్వానికి అంటే హెచ్ఎండిఏకు జమ చేసింది. ORR ను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ, ORR ను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ ప్రభుత్వం దాని నిర్వహణ కూడా చేయలేక చేతులు చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులను హెచ్ఎండిఏకు ఖాతాలకు జమ చేసి హెచ్ఎండిఏ ద్వారా కొంత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అంటే రోడ్లు కానీ, పార్కులు కానీ, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలను హెచ్ఎండిఏ పరిధిలో నివాసం ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చి గ్రామాలు, పట్టణాలు వీటన్నింటినీ కొంత వాళ్ళు అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉంది. ORR లాంటి నిర్మించాల్సిన అవసరం ఉంది. మరొక అంశం, ORR తర్వాత RRR రీజనల్ రింగ్ రోడ్ త్రిపుర దాన్ని నిర్మించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంత నిధులు కూడా విడుదల చేసింది. భూసేకరణ చేయండి, మేము రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చింది. ఇది అందరూ మహిళలందరూ గర్వించదగిన విషయమే. అయితే ఆమోదం తెలిపిన తర్వాత ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. అయితే 2024 తర్వాతే, ఎన్నికల తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది అంటూ కూడా ఇటు కేంద్రం చెప్పడం జరిగింది. ఈ మేరకు అయితే సోనియా గాంధీ ప్రధానంగా మహిళలను చేర్చాలి, దీంట్లో ఇప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలి, ఓబీసీ మహిళలను కూడా చేర్చాలంటే ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇది వాల్టి న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.